మే నెలకు సంబంధించి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లను 1వ తేదీన అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ త్రినాథరావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పింఛన్లు 1న ఇవ్వని పక్షంలో ఈ జగన్ ప్రభుత్వం ఆ నిధులను కూడా పక్కదారి పట్టించినట్లేనని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏదైతే ఆ టైంలో లైన్లో నిలబడి సచివాలయాలు తిరిగి వెళ్ళిన వృద్ధులు దగ్గర 15-20 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు టైంకి ఇవ్వకపోతే ఆ నెల నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం అని చెప్పి అధికారికంగా చెప్పడం జరిగింది. ఈవేళ నేనేమంటున్నానంటే ఇంకా సమయం ఉంది కాబట్టి 1వ తారీఖు ఉదయం 10 గంటల లోపు వృద్ధుల చేతిలో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ డబ్బులు ఈ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ ప్రభుత్వం గేమ్స్ ఏం ఆడుతుంది? వీళ్ళ దగ్గర డబ్బులు లేక కాంట్రాక్టులకు డబ్బులు ఇచ్చుకుంటున్నారు. వీళ్ళు పెన్షన్ డబ్బులు ఏదైతే బడ్జెట్ ఉందో వాళ్ళే సొంత కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో కమిషన్లు 30% తీసుకుని వాళ్ళకి ఈ డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు. అవి సర్దుకోవడానికి 4-5 రోజులు పడుతుంది. దాని గురించి ఏం చేస్తున్నారు? ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీదకి దోస్తూ ఉన్నారు. వీళ్ళకి నిజంగా డబ్బులు బ్యాంకులో ఉంటే 1వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా వీళ్ళు పెన్షన్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వలేదు అనుకుంటే ఇంటింటికి ఆ రోజు బ్యాంకులో వాళ్ళకి డబ్బులు లేనట్టే, ఈ డబ్బులు కాంట్రాక్టులు దోచిపెట్టినట్టే లెక్క. ఇవ్వని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఈ నెల నుంచే 4,000 రూపాయల చొప్పున మన ప్రభుత్వం వచ్చాక ఒకేసారి ఎన్ని నెలలు అవుతే అన్ని నెలల పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పంపిస్తానని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తూ ఉన్నారు. అంచేత వృద్ధులు ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. వృద్ధుల పక్షాన ఎన్డీఏ పార్టీ ఉంది, అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీరి యొక్క ఆలోచన 4,000 ఏదైతే ప్రకటన చేశారో దాని ప్రకారం మీ ఇంటికి డబ్బులు పంపిస్తారు వీళ్ళు ఇవ్వని పక్షంలో. అంచేత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, 1వ తారీఖు ఉదయం 10 గంటల లోపల మీరు డబ్బులు ఇవ్వకపోతే ఆ పెన్షన్ డబ్బులు మీరు దారి మళ్లించినట్టే లెక్క, కాంట్రాక్టులకు దోచుకోవడానికి పంపినట్టే లెక్క. అంచేత 1వ తారీఖు నాడు 10 గంటల లోపు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ పిఠాపురం డిమాండ్ చేస్తారు.